కంచరపాలెంలోని జాషువా నగర్లో ప్రసన్న వినాయక దేవాలయం 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. ఈ వేడుకలకు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. गणपति महाराज के వినాయక ప్రసన్న వినాయక 20వ వార్షికోత్సవం మేము జరుపుకుంటున్నాం. జోసం మా గ్రామ పెద్దలందరూ కూడా. ఎందుకంటే మా ప్రతి ఏటా ఈ పుట్టినరోజు మన ప్రసన్న వినాయక పుట్టినరోజు జరుపుకుంటున్నాం సార్. అంతే ప్రతి ఏటా జరుగుతుంది. ఎప్పుడు ఆగస్టు 8 చేస్తున్నాండి. అలాగే ఈ రోజు కూడా స్టార్ట్ చేసాం. నా పేరు అచ్చిబాబు, గుమ్మడి అచ్చిబాబు. మన జోసఫ్ నగర్ వైస్ ప్రెసిడెంట్, మన అలమండ ప్రసాద్ ప్రెసిడెంట్. నా పేరు అలమండ ప్రసాద్ అండి. ప్రసన్న వినాయక దేవాలయం జాషువా నగర్ కాలనీ ప్రెసిడెంట్. కంచరపాలెం మెట్టు జాషువా నగర్లో ప్రసన్న వినాయక దేవాలయం కొలువై ఉన్న ప్రసన్న వినాయకుడికి ఈ సంవత్సరం 27వ సంవత్సరం. ఈ గుడి వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారికి అభిషేకములు, పంచామృత అభిషేకములు, విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు 50 మంది కూడా కోరిన కోరికలు తీర్చే కొలువైన బంగారంగా ప్రసన్న వినాయకుని మెచ్చుకుంటూ 27 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఈ దేవాలయం ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పాలనలో మెయిన్ జాషువా నగర్ లో 1 ఏప్రిల్లో అంబేద్కర్ జయంతి, బాబు జగజీవన్ రామ్ జయంతి, జాషువా జయంతి ఇలాంటి సామాజిక కార్యక్రమాలతో పాటు వినాయక చవితి, దసరా, ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హాస్టింగ్, అలాగే కార్తీక మాసంలో నవరాత్రి పూజలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి రోజు కూడా ఇక్కడ ప్రసన్న వినాయక తీర్థ మహోత్సవం పేరుతో సంక్రాంతి దినాన్నే పెద్దగా పరస తీర్థ కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది. 100 మంది భక్తులు తప్పకుండా మినిమం వస్తుంటారు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో కొద్దిగా జనాలు తక్కువగా ఉన్నారు. సాయంత్రం చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారని ఆశపడుతున్నాం.